Hi students, today we will discuss about the thermal physics exercise problems from 23rd problem. ఓకే ఈరోజు 23 అనేటువంటి ప్రాబ్లం 23rd నుంచి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోయి ఉంటే దయచేసి అవి చూసిన తర్వాత ఈ వీడియోకి రండమ్మా. ఎందుకంటే ముందు ప్రాబ్లమ్స్ ముందు వీడియోస్ కనుక చూడకపోయినట్లయితే ఆ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ముందు వీడియోస్ అర్థం కావు, ఆ ప్రాబ్లమ్స్ అర్థం కావు. కాబట్టి ముందు ప్రాబ్లమ్స్ అర్థం అవ్వాలంటే ప్రీవియస్ వీడియోస్ చూసిన తర్వాత ఈ యొక్క ఎక్సైజ్ ప్రాబ్లం ఉన్నటువంటి 23rd ప్రాబ్లం నుంచి ఈ వీడియో చూడండి. ఓకే, మీరు ఒకసారి దయచేసి ఇటువంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే కనుక ఇతరులకు షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి మీరు సపోర్టివ్ కావాలి నాకు. సో మీరు సపోర్ట్ చేయండి, అలాగే ఇతరులకు షేర్ చేయడమే సపోర్టింగ్. సో మీరు ఇతరులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనం టాపిక్లోకి వెళ్తున్నాం. అలాగే బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే ఓకే, నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ రావడం జరుగుతుందమ్మా. సో డిప్లొమా, మరి ముఖ్యంగా డిప్లొమా ఉన్నటువంటి ఎవరైతే డిప్లొమా చదువుతున్నారో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, సో వాళ్ళకి మరి ముఖ్యంగా ఇంపార్టెంట్ ఈ 1 మంత్లో ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి కరెక్ట్గా. కాబట్టి ఇవన్నీ కూడా ఫాలో అవ్వగలిగితే మంచి మార్క్స్, గుడ్ మార్క్స్తో మీరు పాస్ అవ్వచ్చు, మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. కాబట్టి ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ అనేవి కంటిన్యూ అవుతుండగా మీరు ప్రతి వీడియో చూసి ఓకేనా, వాటిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సరే వీడియోలోకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 23 ఒకసారి చూద్దాం. 23 gas occupies 25 liters under a pressure of 72 centimeter of Hg at 37 degrees centigrade. What will be the volume when 75 centimeter of Hg pressure is applied at 27 degrees centigrade? Okay, this is the volume V1, 25 liters. Okay, next 72 centimeter P1 ఇచ్చాడు, 37 అంటే 37 plus 273 T1 ఇచ్చాడు, అండ్ దెన్ 75 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ అంటే మనకి P2 ఇచ్చేసాడు, ప్రెషర్ ఇచ్చాడు. నెక్స్ట్ T2 కూడా ఇచ్చాడు. కనుక్కోమంది ఏంటి, మనకి V2 కనుక్కోవాలి. ఓకే, వాట్ ఈస్ ద అంతకుముందు ప్రీవియస్గా ఉన్నటువంటి వీడియోలో ప్రతి ప్రాబ్లం కూడా V1/T1 V2/T2, P1/T1 P2/T2 అలా చేసాం ఆ మోడల్స్. ఇప్పుడు ఐడియల్ గ్యాస్ మీద ఉన్నటువంటి ప్రాబ్లం మోడల్ P1 V1/T1 ఫార్ములా P2 V2/T2. ఓకే, చూద్దాం ఒకసారి ఆన్సర్ చూద్దాం. 23rd ప్రాబ్లం V1 ఇచ్చేసాడు, వేసుకున్నాం, ఇచ్చినటువంటి డేటా ప్రకారమే రాసుకున్నాం. అండ్ దాని P1 ఇచ్చేసాడు, 72 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ ఇచ్చేసాడు. T1 37 plus 273 ఇచ్చేసాడు, మనం యాడ్ చేసుకున్నాం. 75 సెంటీమీటర్ ఆఫ్ ఇచ్చేసాడు. T2 అనేది 27 ఇచ్చాడు, ఇస్తే ప్లస్ 273 చేసాం, ప్లస్ 300 అయ్యింది. V2 కనుక్కోవాలి. ఫార్ములా చూడండి ఒకసారి. P1 V1/T1 P2 V2/T2, దట్ ఈస్ ద ఫార్ములా. దీని నుంచి మనం కనుక్కోవాల్సింది V2 కాబట్టి V2 ఇక్కడే ఉంచేయండి. ఈ రిమైనింగ్ టర్మ్స్ అన్ని యువతల తీసుకొస్తే ఈ T2 ఇటు యువతలకి న్యూమరేటర్కి వచ్చేస్తుంది, P2 అనేది డినామినేటర్కి వచ్చేస్తుంది. సో V2 అనేది సపరేట్ చేసాం కాబట్టి V2 ఉంచేసాం. ఈ ఉన్నటువంటి P1 V1 ఇంటూ T1 ఇంటూ P2 అదే రాసాము ఫార్ములా. అప్పుడు మనం ఏదైనా గివెన్ డేటా అనేది ఈ ఫార్ములాలో తీసుకొని సబ్స్టిట్యూట్ చేయాలి. P1 ఉంది ఆల్రెడీ, ఓకే, తీసుకొని సబ్స్టిట్యూట్ 72, V1 25, ఓకే, అండ్ T2 300 వచ్చింది పైన. నెక్స్ట్ T1 310 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ 75 అనేది P2. ఓకే, దెన్ ఇవి క్యాన్సిల్ చేయగా మనకి రిమైనింగ్ 720/31 వస్తుంది. సో దీన్ని మనం ఈ 25 అనేది దీంట్లో 3 టైమ్స్ క్యాన్సిల్ 75లో. ఓకే, ఈ 3 అనేది 300లో 100 టైమ్స్ క్యాన్సిల్ అయింది, 0 క్యాన్సిల్ అయింది. అంటే 72 × 10 అంటే 720 డివైడ్ బై మిగిలింది 31 చేస్తే మనకి 23.225 వచ్చిందమ్మా. ఈ 225 ఉంది కాబట్టి పక్కని అప్రాక్సిమేట్లీ 23.23 లీటర్స్ అనేవి మనకు ఆన్సర్. ఓకే, దట్ ఈస్ ద ప్రాబ్లం నెంబర్ 23rd ప్రాబ్లం. ఓకే, 24th ప్రాబ్లం ఒకసారి చూద్దాం. 24th, the pressure and volume of a gas at 30 degrees centigrade or 750 millimeter and 750 millimeter and the 500 cc respectively. Find the volume of 80 degrees centigrade, okay, and 730 millimeter of pressure. ఓకే, ఇక్కడ మిల్లీమీటర్ ఇచ్చాడు కానీ ఎంఎం ఇచ్చాడు. ఎంఎం ఆఫ్ హెచ్జీ అమ్మ ఇక్కడ మిస్ అయింది, ఎంఎం ఆఫ్ హెచ్జీ మెర్క్యూరీ లెవెల్. సో ఎంఎం ఆఫ్ హెచ్జీ ఇది కూడా. ఓకే, అండ్ దెన్ దీని నుంచి మనం కనుక్కోవాల్సింది ఏమని కనుక్కోవాలి అంటే ప్రింట్ మిస్టేక్ పడిందమ్మా, టెక్స్ట్ బుక్ ఒకసారి చూడండి. ఓకే, సార్ చూద్దాం. దిట్ ఈస్ ద క్వశ్చన్. దీంట్లో మనకి T1 ఇచ్చేసాడు, నెక్స్ట్ P1 ఇచ్చేసాడు, నెక్స్ట్ V1 ఇచ్చేసాడు, మళ్ళీ T2 ఇచ్చేసాడు, నెక్స్ట్ P2 ఇచ్చేసాడు, V2 కనుక్కోమన్నాడు. ఓకే, చూద్దాం ఒకసారి క్వశ్చన్ ఇది. సో సొల్యూషన్ చూద్దాం. 24th ప్రాబ్లం
T1 ఇచ్చేసాడు ప్లస్ 273 యాడ్ చేసి 300 కెల్విన్ తీసుకున్నాం. దెన్ P1 ఈజ్ ఈక్వల్ టు 730 మిల్లీమీటర్ ఆఫ్ 750 మిల్లీమీటర్ ఆఫ్ హెచ్జీ ఇచ్చేసాడు. ఓకే, V1 ఈజ్ ఈక్వల్ టు 500 cc ఇచ్చాడు. V2 కనుక్కోవాలి. T2 80 ఇచ్చాడు ప్లస్ 273 యాడ్ చేస్తే 353 వచ్చింది. P2 అనేది 730 ఇచ్చాడమ్మా. సో ఫార్ములా సేమ్ ఫార్ములా, P1 V1 బై T1 ఈజ్ ఈక్వల్ P2 V2 బై T2. దీని నుంచి V2 అనేది సపరేట్ చేసేయండి. P1 V1 బై T2 డివైడ్ బై P2 ఇంటూ T1 చేస్తే మనకి వాల్యూస్ ఉన్నాయి కదా, తీసుకొచ్చి ఇవన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, P1 అంటే V1 అంటే T2 అంటే 750 500 T55 353 బై 303. T1 అంటే ఎంత 303 ఇంటూ 730 నాన్న. క్యాన్సిల్ చేసేయండి. ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి న్యూమరేటర్ని డినామినేటర్ని క్యాలిక్యులేట్ చేస్తే మన 598.46 లీటర్స్ వస్తుంది. ఓకే, దట్స్ ఇనఫ్. నెక్స్ట్ 25th ప్రాబ్లం. 38 into 10 power minus 3 meter cube of a gas is collected 27. ఓకే, ఇది ఎంత ఇచ్చాడు? మీటర్ క్యూబ్ అంటే వాల్యూమ్ ఇచ్చినట్టు. V1 ఇచ్చాడు, T1 ఇచ్చాడు, నెక్స్ట్ P1 ఇచ్చాడు. అండ్ దెన్ ఇక్కడ T2 ఇచ్చాడు, P2 ఇచ్చాడు, నెక్స్ట్ V2 కనుక్కోమన్నాడు. ఓకే, డన్. చూద్దాం 25th ప్రాబ్లం. సో 25th ప్రాబ్లం ఆన్సర్ వచ్చే సొల్యూషన్ వచ్చేసరికి V1 38.10 power minus 3 ఇచ్చేసాడు. ఓకే, ఆ మీటర్ క్యూబ్ ఇచ్చేసాడు, ఆల్రెడీ డైరెక్ట్గా ఇచ్చేసాడు. నెక్స్ట్ T1 27 ప్లస్ 273 ఇచ్చేసాడు 300. 750 ఇచ్చేసాడు మిల్లీమీటర్ ఆఫ్ హెచ్జీ P1. T2 అంటే 7 ప్లస్ 273 280 వేసాం. P2 అంటే మళ్ళీ ఇంత ఇచ్చేసాడు. V2 అనేది హౌ మచ్? మళ్ళీ సేమ్ ఫార్ములా P1 V1 బై T1 ఈజ్ ఈక్వల్ P2 V2 బై T2. V2 సపరేట్ చేద్దాం, V2 కనుక్కోవాలి కాబట్టి మిగతా అన్ని యువతలు తీసుకొచ్చి వాల్యూస్ ఏదైతే ఉన్నాయో దీని ప్లేస్లో P1 అంటే V1 అంటే T2 అంటే వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం. డివైడెడ్ బై 300 ఇంటూ 760 వేసాం. ఓకేనా, వేసినవి క్యాన్సిల్ చేసేసుకున్నాం. రిమైనింగ్ ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకి 35 into 10 power minus 3 వచ్చింది మీటర్ క్యూబ్. ఓకే, దట్ ఈస్ ద వాల్యూమ్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 26. ద ప్రెషర్ ఆఫ్ 5 liters V1 ఇచ్చేసాడు. నెక్స్ట్ T1 ఇచ్చేసాడు. 10 atmosphere. ఏంటిది 10 atmosphere? ATM అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అని అర్థం. అంటే 1 atmosphere ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ వాల్యూ? 76 centimeter ఆఫ్ హెచ్జీ. 76 centimeter ఆఫ్ హెచ్జీ ఫార్ములా రాస్తే మనకి ప్రాబ్లం నెంబర్ 26 ఒకసారి చూద్దాం సొల్యూషన్. ఇది ప్రాబ్లం. వెన్ ద temperature of a gas is raised to 100 degrees centigrade, its volume is increased to 20 liters. What is the pressure of a gas at that temperature? Okay, చూద్దాం ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 26 చూద్దాం. V1 ఈజ్ ఈక్వల్ టు 5 liters ఇచ్చాడు. దాన్ని మీటర్లో మార్చుకోవాలంటే 1 liter ఈజ్ ఈక్వల్ టు 10 power minus 3 మీటర్ క్యూబ్ అమ్మ. సో లీటర్ ఎక్కడైతే ఉందో అక్కడ 10 power minus 3 మీటర్ క్యూబ్ వేస్తాం. దట్స్ ఎనఫ్. ఏ ప్రాబ్లం అయినా అంతే. ఓకేనా, SI యూనిట్లోకి మనం అదే మిగతా SI యూనిట్లోకి ఇచ్చి ఒక లీటర్ మాత్రమే కనపడితే అప్పుడు మార్చుకుంటాం. మిగతా అన్ని CGSలో ఇస్తే దాట్స్ లీటర్లోనే సబ్స్టిట్యూట్ చేస్తాం. అదొకటే గుర్తు. ఓకేనా, సో ఇప్పుడు చూద్దాం. 10 power minus 3 మీటర్ క్యూబు. T1 అంటేనేమో ఎంతో ఇచ్చాడు 20 ఇచ్చేసాడు ప్లస్ 293 కెల్విన్. నెక్స్ట్ P1 అంటే 10 atmosphere. ఇదే చూద్దాం. ఒకవేళ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ జాగ్రత్త చూడండి. 1 ATM ఈజ్ ఈక్వల్ టు 76 centimeter ఆఫ్ హెచ్జీ. ఓకే, ఈ 76 centimeter ఆఫ్ హెచ్జీ రాసేటప్పుడు ఫార్ములా ఏంటంటే HDG, స్మాల్ హెచ్ స్మాల్ TG. హైట్ ఆఫ్ ది హెచ్ అంటే హైట్ ఆఫ్ ది మెర్క్యూరీ కాలం. ఎంత హైట్ ఆఫ్ ది మెర్క్యూరీ? ఆల్రెడీ 76 అని ఇచ్చారు, ఇది హైట్. దీన్ని మీటర్లో మార్చుకుంటే 0.76 ఇంటూ D అంటే డెన్సిటీ ఆఫ్ ద మెర్క్యూరీ కాలం, కాన్స్టెంట్ వాల్యూ. అది ఎంత ఉంటుంది అంటే 13.6 ఇంటూ 10 క్యూబ్. G వాల్యూ అంటే 9.8 పాస్కల్. ఇది 1 atmosphere ప్రెషర్. ఓకేనా, 1 ATM అని కనపడింది అంటే SI యూనిట్లోకి రాసుకునేటప్పుడు ఇలా రాసుకుంటాం. ఓకేనా, దట్స్ ఎనఫ్. 1 ATM.
ఓకే, హెచ్డిజీ ఫార్ములా హెచ్ అంటే 0.76, 13.6 డెన్సిటీ ఆఫ్ ద మెర్క్యూరీ కాలమ్ ఇంటూ 10³ ఇంటూ 9.8. ఓకే, దీని నుంచి మనకి చూద్దాం. ఇక్కడ అదే రాసుకున్నాం. 10 ఇంటూ ఏటీఎం అంటే 0.76 ఇంటూ 13.6 ఇంటూ 9.8 ఇంటూ 10³ ఈ పక్కన ఏదైతే రాసుకున్నామో ఇది తీసుకొచ్చి రాసుకున్నాం. T2 అంటే ఆల్రెడీ 100 ఇచ్చాడు, ప్లస్ 273 యాడ్ చేస్తే 373. 20 లీటర్స్ ఇచ్చాడు. లీటర్ అంటే 10⁻³ అని రాయమన్నాం కదా, మీటర్ క్యూబ్. P2 కనుక్కోవాలి. ఫార్ములా P1V1/T1 = P2V2/T2. సేమ్ P2 అనేది సపరేట్ చేయాలి కానీ P2 ఇక్కడే ఉంచేసి P1V1/T2/T1 ఇంటూ V2 చేస్తే ఈ P1 వాల్యూస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఈ వాల్యూస్ అన్నీ తీసుకొచ్చి దీని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసాం. క్యాన్సిల్ అయ్యి ఉంటే క్యాన్సిల్ చేసి 10 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 10కి -3 క్యాన్సిల్ అయిపోయింది. మిగతా అంతా మనం క్యాలిక్యులేటర్లో మొత్తం న్యూమరేటర్ మొత్తం క్యాలిక్యులేట్ చేసి తర్వాత డినామినేటర్ని క్యాలిక్యులేట్ చేసి వేస్తే ఇంటూ 10³ అనేది ఒక 10 పవర్లో ఉన్నది పక్కన వేసేసుకున్నాం. దీన్ని క్యాలిక్యులేట్ చేసి 322.37 వచ్చిందమ్మా. అదే పాయింట్ ఇక్కడ కనుక పెట్టినైతే ఇంకా 10² అనేది మిగులుతుంది. పాయింట్ ఇక్కడ పెడితే ఏమవుతుంది, 10² మిగులుతుంది. సో 10² 10³ అంటే 10⁻5 3 + 2 5 పాస్కల్. ఓకే, దట్స్ 26th ప్రాబ్లం. 27th ప్రాబ్లం ఒకసారి చూద్దాం. ద వాల్యూమ్ ఆఫ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ టెంపరేచర్ T1 ఇచ్చేసాడు 7 degrees సెంటిగ్రేడ్. అండ్ దెన్ ప్రెషర్ 840 millimeter of Hg అంటే P1 ఇచ్చేసాడు. 1 లీటర్ ఇక్కడ ఇండైరెక్ట్ 1 లీటర్ అన్నాడు. ఇది V1. వాట్ ఈస్ ఇట్స్ వాల్యూమ్ V2 కనుక్కోవాలి. ఎట్ 27 degrees సెంటిగ్రేడ్ అంటే T2. సో 27 + 273. ప్రెషర్ P2 = 600 millimeter of Hg. ఓకే, ఏం కనుక్కోమన్నాడు, వాట్ ఈస్ ద వాల్యూమ్ V2 కనుక్కోవాలి. ఓకే, చూద్దాం ఆన్సర్ సొల్యూషన్ చూద్దాం. T1 + 7 + 273 280. నెక్స్ట్ P1 840 millimeter of Hg. V1 1 లీటర్, V2 అనేది తెలియదు. T2 27 ఇచ్చాడు, ప్లస్ 273 చేసాం. P2 అనేది 600 ఇచ్చేసారు. సో ఫార్ములా P1V1/T1 = P2V2/T2. సో V2 అనేది మనం కనుక్కోవాలి కాబట్టి సపరేట్ చేసాం. P1V1/T2/P2 ఇంటూ T1. సో చేసాం. వాల్యూస్ అన్ని ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ ఏదైతే ఉందో ఇవి తీసుకొచ్చి దాని ప్లేస్లో P1 అంటేనేమో 840 అని, V1 అంటేనేమో 1 లీటర్ అని 1 వేసాం. నెక్స్ట్ T2 అంటేనేమో 300 అని, డివైడెడ్ బై T1 అంటేనేమో మనకి 280 అని, నెక్స్ట్ 600 అంటేనేమో P2 అని వేసాం. వేసి క్యాన్సిల్ చేసేసాం. ఓకేనా, ఏం క్యాన్సిల్ చేసాం ఇక్కడ మనం చూడు 0. ఓకేనా, మనకి 0 కాదు 600 ఉంది కదా, 300 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 600 2 అనేది దీంట్లో 420 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 0 దీంట్లో 0 క్యాన్సిల్ అయితే 42/28 అంటే 1.5 లీటర్స్ V2. ఓకే, దట్స్ ఆల్. ఇవన్నీ ఫార్ములాస్ ఆఫ్ ది P1V1/T1 = P2V2/T2. నెక్స్ట్ వీడియోలో మనకి ఇదే ఫార్ములా మీద ఎన్టీపీ మోడల్స్, ఎన్టీపీ అండ్ ఎస్టీపీ మోడల్స్ అనేవి అంటే నార్మల్ టెంపరేచర్ అంటే ప్రెషర్ అండ్ ఎస్టీపీ అంటే స్టాండర్డ్ టెంపరేచర్ అంటే ప్రెషర్. ఇవి ఆ మోడల్లో మళ్ళీ ఫార్ములా సేమ్ P1V1/T1 = P2V2/T2. మరి ఎలా తీసుకుంటాము ఎన్టీపీ దగ్గర అనేటువంటిది డిస్కస్ చేద్దాం. సో ఇంతవరకు మనకి ఈ వీడియోలో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ రిమైనింగ్ 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే మోడల్ మీద ఎన్టీపీ మోడల్, ఎస్టీపీ మోడల్ అవి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దామమ్మా. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.